దేవుని మాట మనం శ్రద్ధగా వింటే ఆశీర్వదించు మట్టుకే కాదు, కానీ దేవుని మాట ఎవరైతే శ్రద్ధగా వింటారో వారినంట దేవుడు ఏం చేస్తాడంట, సమస్త జనముల కంటే దేవుడు ఏం చేస్తాడంట, హెచ్చిస్తాడు. అంటే చాలామందికి ఈ రోజుల్లో క్రైస్తవులకి తెలిసింది ఏంటంటే ఆశీర్వాదం ఒక్కటే. ఈరోజు మనుషులకు అర్థమయ్యేది ఏంటంటే చెప్పండి, ఆశీర్వాదం ఒక్కటే, నేను ఆశీర్వదించబడాలి అనుకుంటారు. కానీ దేవుని మాట వింటే ఆశీర్వాదం మట్టుకే కాదంట, ఆశీర్వాదము కంటే ఇంకా ఎక్కువైన స్థానం, సమస్త జనముల కంటే మనల్ని ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. ఆయన హెచ్చైన వారిగా దేవుడు చేస్తాడంట. అయితే దేవుని మాట ఎలా వినాలో తెలుసా? ఎలా వినాలంట? దేవుని మాట శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా. అబ్రహాము అనేటువంటి వ్యక్తి దేవుని మాట ఎలా విన్నాడంటే శ్రద్ధగా విన్నాడనే చెప్పాలి. అబ్రహాము, ఇదిగో నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి, ఈ దేశం నుండి నువ్వు బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు దేవుడు. వెంటనే కింద వచనాల్లో ఏం చేశాడో తెలుసా? యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాం ఏం చేశాడంట? హల్లెలూయా! ఏం చేశాడంట అమ్మా? చెప్పరే. ఇదే శ్రద్ధగా వింటాం అంటే. శ్రద్ధగా వినటం అంటే ఒక్కసారి దేవుడు అబ్రహాముతో మాట్లాడి ఒక మాట చెప్పగానే వెంటనే అబ్రహాము ఆ మాటకు లోబడ్డాడు. ఇంకా మారు మాట్లాడలేదు అబ్రహాము, వేరే మాటకి ఏది మాట్లాడలేదు దేవునితో. అబ్రహాము జీవితం చూడండి, ఆశీర్వాదం మాత్రమే కాదు, సమస్త జనముల కంటే దేవుడు ఆయన్ని ఏం చేశాడు తెలుసా? హెచ్చించాడు. హల్లెలూయా! ఆ హెచ్చింపు ఏంటో తెలిసిన? విశ్వాసులకు ఆయన ఏంటంట? తండ్రి.